ఆటోలో తరలిస్తున్న 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 7 నిందితులను అరెస్ట్ చేసినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వివరించారు. హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి గంజాయిని తరలిస్తుండగా ఎల్ఐసి బిల్డింగ్ సమీపంలో 1 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరో 2 నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు. ఈ కేసులో క్రియాశీలకంగా పనిచేసిన డీఎస్పీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ చౌదరి, ఎస్ఐలు సిబ్బందిని అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. నమ్మకమైన సమాచారం మేరకు విజయనగరం లిమిట్స్ లో ట్యాంక్ 1 రోడ్ ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఒక ఆటో, ఒక మోటార్ సైకిల్, దాంతో పాటు 7 మెంబర్స్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి పట్టుబడ్డారు. సో వాళ్ళ దగ్గర 46 kgs గాంజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయి సందక శ్రీను, అతను దుమ్రిగూడ మండలం ఏఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన అతను A1 ఈ కేసులో. అతను మోటివేషన్తో వీళ్ళు పెద్దబాయిల నుంచి ఈ 46 kg గాంజా ఒక ఆటోలో పెట్టుకొని విజయనగరంకి తీసుకువచ్చి 2 కాకినాడ సంబంధించిన మనుషులకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ కాకినాడ మనుషులు కూడా మనకి వాళ్ళ దగ్గర ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఆ కాకినాడ వాళ్ళకి ఇస్తున్నారో మనకి పట్టుకోవడం జరిగింది. వచ్చిన నమ్మకమైన సమాచారం మేరకు విజయనగరం 1 టౌన్ లిమిట్స్ లో ట్యాంక్ 1 రోడ్ ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఒక ఆటో, ఒక మోటార్ సైకిల్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.